అవని స్టోరీస్. అమెరికాలోని ఓ విలాసవంతమైన ఇల్లు ఒకప్పుడు ఆనందాలకి నెలవుగా ఉంది. కాని ఇప్పుడు నిశ్శబ్దానికి చిరునామాగా మారింది. తన తండ్రి రాఘవయ్య ఫోటో వైపు కిటికీ పక్కన నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటోంది అవని. దానికి కారణం ఆ ఇంటి పెద్ద దిక్కు రాఘవయ్య గారిని ఆ ఇల్లు కోల్పోవడమే. సరిగ్గా ఏడాది క్రితం తన తండ్రిని కోల్పోయిన చేదు జ్ఞాపకం అవనిని ఇంకా వెంటాడుతోంది. అక్కడే అవని పక్కన తన తల్లి జానకమ్మ కూడా ఉన్నారు. అవని కన్నీళ్లు తుడుచుకుంటూ, అమ్మా, నాన్న మనల్ని ఇలా ఒంటరి చేసి వెళ్ళిపోతారని నేను అస్సలు అనుకోలేదమ్మా. ఆయనే నా ప్రపంచంలో ఉండేవారు. ఇప్పుడు ఇంట్లో ప్రతి వస్తువు ఆయన్ని గుర్తు చేస్తోంది. బాధపడకు తల్లి, తలరాతని ఎవరు మార్చగలరు చెప్పు. పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పటికైనా ఈ లోకం వదిలి వెళ్లాల్సిందే. మీ నాన్నగారు మనతో లేకున్నా ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి. కానీ నేను నాన్న మనతో లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. బయటకెళ్ళినా ఇంట్లో ఉన్నా నాన్న పిలుస్తున్నట్లే అనిపిస్తోంది. మనం ఎందుకు ఇలా ఒంటరిగా అమెరికాలో ఉండాలి? మనకెవరూ లేరా? నువ్వలా బాధపడకు తల్లి. మనకి చాలా మంది ఆప్తులున్నారు గాని మీ నాన్న కొన్ని కారణాల వల్ల అందరికీ దూరంగా ఉండిపోయారు. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ఒక కఠిన కాలం వస్తుంది. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం కేవలం నిమిత్త మాత్రం. మనం ఏడ్చినంత మాత్రాన ఏలిన వారు తిరిగి రారు కదా అవని. తెలుసమ్మా, కానీ నా మనసు ఇంకా ఆ బాధలోని ఉండిపోయింది. నీ ముఖం చూస్తుంటే నాకు ఇంకా బాధేస్తుంది. నా కోసం నువ్వు, నీకోసం నేను, అంతేనా మన జీవితం? అలా అనకవని, నీకింకా పెద్ద భవిష్యత్తుంది. కొన్ని రోజుల తర్వాత అవని తన గదిలో కూర్చునుంది. అప్పుడే ఆమె స్నేహితురాలు శ్వేత లోపలికొచ్చింది. అవని ముఖం చూసి శ్వేతకు విషయం అర్థమైంది. హాయ్ అవని, ఇంకా అదే మూడ్లో ఉన్నావా? ప్లీజ్ డియర్, ఆ మూడ్ నుంచి బయటకు రా. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. అమెరికాలో టాప్ కంపెనీ నుంచి నీకు ఆఫర్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు కదా. లేదు శ్వేత, నాకిప్పుడు జాబ్ చెయ్యాలని కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలని కానీ అస్సలు అనిపించడం లేదు. ప్రస్తుతానికి మా అమ్మకు తోడుగా ఉండాలంది. తను ఒంటరిగా ఫీల్ అవుతుంది. సరే కానీ ఎంతకాలం ఇలా బాధపడతావు? నీ బాధను చూసి మీ అమ్మ కూడా బాధపడుతుంది కదా. నువ్వు తేరుకుంటేనే మీ అమ్మ కూడా మామూలు మనిషి అవుతుంది. శ్వేత మాటలు అవని ఆలోచింపచేశాయి. అప్పుడు అవని ఇలా అంటుంది. అవును శ్వేత, నేను బాధపడుతుంటే అమ్మ నా ముందే నాన్నని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటోంది. కానీ లోపల తను కూడా కుమిలిపోతోంది. నేను ఆనందంగా ఉంటేనే తను ఆనందంగా ఉంటుంది. కానీ ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందో అర్థం కావడం లేదు. నేను ఒక ఐడియా చెప్పనా అవని? మీకు ఇండియాలో చుట్టాలున్నారు కదా, కొన్నాళ్ళు అక్కడికి వెళ్ళండి. అప్పుడు మీకు అంతా కొత్తగా అనిపిస్తుంది. చుట్టాల మధ్య ఉంటే మీ మూడ్ ఖచ్చితంగా మారుతుంది. ఇక్కడే ఇలా ఉంటే ఆ కథం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇండియాకా? అక్కడికి వెళ్ళి చాలా ఏళ్ళయింది శ్వేత. ఎప్పుడో నా చిన్నతనంలో అక్కడికి వెళ్ళాం. మా నాన్న పోయాక మా మేనత్త మమ్మల్ని ఎన్నోసార్లు ఇండియాకి రమ్మని మాకు ఫోన్ చేసేది. కానీ మేమే అక్కడికి వెళ్ళలేదు. మా నాన్నకి మా మేనత్త అంటే చాలా ఇష్టం. ఆలోచించవని, అక్కడికి వెళ్తే నీ మనసు, మీ అమ్మ మనసు కూడా కుదుట పడుతుంది. శ్వేత మాటలు అవని మనసును మార్చాయి. తన తల్లిని ఇండియా తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది. జానకమ్మ దగ్గరికి వెళ్లి అడిగింది. అమ్మా, మనం కొన్ని రోజులు ఇండియాకి వెళ్దామా? నాకిక్కడ ఉండాలనిపించడం లేదు. నిన్ను చూస్తే ఇంకా బాధగా అనిపిస్తోంది. సుశీల అత్తయ్య కూడా ఎన్నోసార్లు మనల్ని అక్కడికి రమ్మని అడిగింది కదా. నిజమా అవని? నాకు కూడా ఇండియా వెళ్ళాలని ఎప్పటినుంచో ఉందమ్మా. మీ నాన్నగారు వెళ్ళిన తర్వాత ఈ ఇల్లు నాకు వెల్తిగా అనిపిస్తోంది. సరే, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి. మనం వస్తున్నట్టు నేను సుశీలకి ఫోన్ చేసి చెప్తాను. సరే అమ్మా, ఇండియాలోనైనా మనకి మనశ్శాంతి దొరుకుతుందేమో చూద్దాం. అవని మరియు జానకమ్మ ఇండియా చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి వాళ్ళు నేరుగా సుశీలమ్మ ఉండే వీరాపురం గ్రామానికి బయలుదేరారు. చుట్టూ పచ్చని పొలాలు, ఎర్రటి మట్టి రోడ్లు. అవనికి ఆ ఊరు వాతావరణం చాలా వింతగా, కొత్తగా అనిపిస్తోంది. వాళ్ళు అలా ఊర్లోకి ప్రవేశించారు. అమ్మా, అత్త వాళ్ళ ఇల్లు ఇక్కడెక్కడుంది? ఈ ఊరంతా చూడ్డానికి ఒకేలా కనిపిస్తోంది. ఏమో అవని, నేను కూడా చాలా సంవత్సరాల కిందటే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. అప్పుడు ఇన్ని ఇల్లు లేవే. ఈ ఊరంతా ఇప్పుడు నాకు కొత్తగా అనిపిస్తోందవని. అమ్మా, ఇంటి అడ్రస్ తెలియకుండా అత్తింటికి ఎలా వెళ్తావమ్మా? పోనీ ఏమన్నా అడుగుదామా?
అలాగే చేద్దాం. ఈ ఊర్లో మీ అత్త సుశీలమ్మ పేరు చెప్తే ఎవరైనా అడ్రస్ చెప్తారు. అప్పుడే అటువైపుగా ఒక యువకుడు హుషారుగా వస్తున్నాడు. అతను చాలా స్టైలిష్ గా ఉన్నాడు. అతని సుశీలమ్మ గారి కొడుకు సురేష్. కానీ ఆ విషయం అవనికి తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఒక్క నిమిషం ఆగండి. అవని అలా ఆపడంతో సురేష్ అవని వైపు వింతగా చూస్తాడు. అప్పుడు సురేష్ తన మనసులో, ఎవరా ఈ అమ్మాయి? ఎంత అందమైన అమ్మాయిని చూడ్డం నా లైఫ్ లోని ఫస్ట్ టైం. చూస్తే మన ఊర్లో అనిపించడం లేదే. సరే, ఎవరో అడిగి చూద్దాం. ఇక్కడ సుశీలమ్మ గారి లెక్కడు మీకు తెలుసా? మేము ఆమె ఇంటికి వెళ్ళాలి. కొంచెం తెలిస్తే దారి చూపిస్తారా? సురేష్ తనలో తాను నవ్వుకుంటూ, సుశీలమ్మ గారిల్లా? అబ్బో, ఆ ఇల్లు నాకు చాలా బాగా తెలుసండి. ఆ ఇంటి వాళ్ళు నాకు వెరీ వెరీ క్లోజ్. అవునా? అయితే మమ్మల్ని కొంచెం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా? హో, తప్పకుండా తీసుకెళ్తారండి. వాళ్ళు నాకు ఎంత బాగో తెలుసో మీకు చెప్తే అస్సలు నంబర్ తెలుసా. రండి రండి అంటూ ముగ్గురు నడక మొదలుపెట్టారు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీకు ఆ సుశీలమ్మ గారికి చుట్టరికం ఏంటండి? ఆ సుశీలమ్మ నా ఆడపడుచు బాబు. మేమంతా అమెరికా నుంచి వస్తున్నాం. ఓహో, అమెరికాలో ఉండేది మీరే అన్నమాట. మేము అమెరికాలో ఉంటామని మీకెలా తెలుసు? మాకెలా తెలుసంటారా? సుశీలమ్మ గారు ఎప్పుడూ తన అన్నయ్య గురించి చెప్తూ ఉండేవారు. పోయినేడాది ఆమె అన్నగారు పోతే అమెరికా వెళ్ళారు కదా. అవును బాబు, మా ఆయన కార్యక్రమాలన్నీ త్వరగా చేయాల్సి వచ్చింది. అందుకే అప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోయాం. అయ్యో, బాధపడకండి. మీరు అలా బాధపడితే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. అవని వైపు చూస్తూ, ఏంటి మేడం అంత సీరియస్ గా చూస్తున్నారు? ఏం లేదు, ఇంకా ఎంత దూరం నడవాలి? మా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. అదిగో ఆ కొబ్బరి చెట్ల పక్కన పెద్ద పెంకుటిల్లు కనిపిస్తుందిగా, అదే సుశీలమ్మ సత్యనారాయణ దంపతులిల్లు. సరే బాబు, ఎంత దూరం మా కోసం వచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్. ఇక మేం వెళ్తాము. వారింటి గేడి దగ్గరికి రాగానే సుశీలమ్మ బయట కూర్చొనుంది. జానకమ్మను అవనిని చూడగాని ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పరుగు పరుగున వచ్చి హత్తుకునింది. వదినా, అవని, ఇన్ని రోజులకొచ్చారా? ఎలా ఉన్నారు? రాఘవయ్య అన్నయ్య పోయిన తర్వాత మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు. అప్పుడే సురేష్ నడుచుకుంటూ లోపలికొచ్చాడు. ఒరే సురేషు, వాళ్ళు అలసిపోయి వచ్చారు గాని సామాన్లన్నీ జాగ్రత్తగా లోపల పెట్టురా. అవని షాక్ అయిపోయి సురేష్ వైపు చూసింది. ఏంటత్తయ్యా, ఇతనికి పని చెప్తున్నావు? పాపం మేము అడ్రస్ అడిగితే ఇక్కడి దాకా వచ్చి మాకు సాయం చేశాడు. ఎవరో తెలియనతనికి పని చెప్పడం ఏంటి? అంటే వీడు మీకు అసలు విషయం చెప్పలేదన్నమాట. వదినా, వీడు నా కొడుకు సురేష్, నీ మేనల్లుడు. అంటే అవని నీకు బావమ్మా. వాట్? ఇతను మీ కొడుకా? అంటే బావా? నిజం చెప్పకుండా మమ్మల్ని అంత దూరం నడిపిస్తారా? అడ్రస్ అడిగితే కొత్త వాళ్ళ నడిస్తావా? నువ్వు అడ్రస్ అడిగావు, నేను చెప్పాను. మధ్యలో నేను నీ భావనని చెప్తే నువ్వు నమ్ముతావా ఏంటి? అమెరికా నుంచి వచ్చిన మా మరదలికి గ్రాండ్ వెల్కమ్ చెప్దామని అలా చేశాను. వీడల్లరి ఇంకా తగ్గలేదు వదినా. చిన్నప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. అందరూ మాట్లాడుకుంటూ లోపలికెళ్లారు. అప్పుడే సుశీలమ్మ భర్త సత్యనారాయణ కూడా వచ్చారు. అందరూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కాని సుశీలమ్మ మనసులో ఏదో వెలితి కనిపిస్తోంది. వదినా, అన్నయ్య ఉన్నప్పుడు నన్ను దూరం పెట్టకుండా ఉండే బాగుండేది. ఇన్నేళ్ళెందుకు మాకు దూరంగా ఉన్నాడు? మా మీద ఆయనకేం కోపం? అవని మరియు సరీష్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ ప్రశ్నలో ఏదో రహస్యం దాగున్నట్లు అనిపించింది. అలా అనకొదినా, ఆయనకి మీ మీద చాలా ప్రేమ. కానీ కొన్ని పరిస్థితులు. ఏంటమ్మా పరిస్థితులు? నాన్నకి అత్తకి ఎందుకింత గ్యాప్ వచ్చింది? నవ్వుతూ సురేష్ మరదల వైపు తిరిగి చూస్తూ, ఆ గొడవలని పక్కన పెట్టు మేడం. ప్రస్తుతానికి పల్లెటూరు వీధి భోజనం ఎంజాయ్ చేయండి. ఇక్కడ అమెరికా పిజ్జాలు, బర్గర్స్ ఉండవు. ముద్దపప్పు, ఆవకాయ మాత్రమే ఉంటాయి. మాకేం అవసరం లేదు. నాకేం తినాలో నాకు తెలుసు. నువ్వు మధ్యలో మాట్లాడకు. అవని విసుగ్గా చెప్పి లోపలికెళ్ళిపోయింది. సురేష్ ఏమో నవ్వుకుంటూ బయటకెళ్ళాడు. సుశీలమ్మ తల కిందకి దించుకుంది. రాఘవయ్య ఎందుకు సుశీలమ్మను దూరం పెట్టాడు? ఆ గతంలో జరిగిన గొడవేంటి? అమెరికాలో పెరిగిన అవని ఈ పల్లెటూరి వాతావరణంలో అల్లరి బావ సురేష్తో ఎలా సర్దుకుపోతుంది?
ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ని చూడాల్సిందే. గత ఎపిసోడ్లో టెర్రస్ మీద మృత్యువు అంచుల దాకా వెళ్లిన అవని దొంగతనం చేయడానికి వచ్చిన సీను కాపాడుతాడు. మరుసటి రోజు అవనిని హెచ్చరిస్తూ సీను రాసిన లేఖ అనసూయ చేతికి చిక్కడంతో ఆమె ఆ లేఖను నాశనం చేసి అవనిని బెదిరిస్తుంది. ఒకరోజు ఉదయం 8 గంటలైంది. సురేష్ ఏమో ఆఫీస్కెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. అవని ఇంకా నీరసంగానే ఉంది. బెడ్రూంలో సురేష్ ఆమెకు మందలిస్తున్నాడు. అప్పుడు సురేష్ అవని చేతిలో టాబ్లెట్ పెడుతూ, అవని, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, నీ పక్కనే ఉండాలనుంది. కానీ అర్జెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేస్తాను. ఏమైనా అవసరం ఉంటే పార్వతమ్మని అడుగు, మమ్మీని అడక్కు ప్లీజ్. పర్లేదండి, నేను బాగానే ఉన్నాను, మీరెళ్ళండి, ఆఫీస్ పని ముఖ్యం కదా. జాగ్రత్త, కిటికీలు తెరవకు, గదిలో హీటర్ ఆన్లోనే ఉంచు. సురేష్ ఏమో కిందకొస్తాడు. హాల్లో అనసూయ ఫోన్లో ఎవరితోనో గట్టిగా అరుస్తోంది. ఏంటి రావా, జ్వరం వచ్చిందా? నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదా రాంబాబు. ఈరోజు నాకు టెంపుల్కి వెళ్లాల్సిన పనుంది. అర్జెంటుగా డ్రైవర్ కావాలి, లేకపోతే ఉద్యోగం ఓడగొడతాను. ఏమైందమ్మా, రాంబాబు రావడం లేదా? చూడరా సురేషు, ఈ పనోళ్ళకి ఎన్ని తిప్పలు. వాడికి జ్వరం అంట. ఈరోజు నేను ఆ గుడికి వెళ్ళాలి. నా స్టేటస్కి నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే బాగోదు కదా. నేను డ్రాప్ చేస్తానులే మమ్మీ. వద్దులే నాన్న, నీకు మీటింగ్ ఉందిగా, నేను క్యాబ్ బుక్ చేసుకుంటానులే. నా కర్మ కాకపోతే ఆడి కారు పెట్టుకుని ఆటోలు వెళ్ళినట్టు క్యాబ్లో వెళ్ళాలా? సరే మమ్మీ, నేను ఆఫీస్లో ఎవరైనా పంపిస్తానులే, డోంట్ వరీ. అలా చెప్పి సురేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అనసూయ ఏమో సోఫాలో కూర్చొని విసుక్కుంటూ ఉంటుంది. అప్పుడే గేటు బయట దొంగ, అదే సీను, చాలా పద్ధతిగా వైట్ అండ్ వైట్ డ్రెస్లో నిలబడున్నాడు. అతను సెక్యూరిటీతో మాట్లాడుతూ ఉన్నాడు. గేటు బయట సీను తన ఫ్రెండ్ బబ్లుతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. రాంబాబు, పాత డ్రైవర్ రాకుండా దొంగ సీనుని అలా చేస్తాడు. అప్పుడు సీను ఫోన్లో మెల్లగా, రే బబ్లు, ప్లాన్ సక్సెస్ రా. రాంబాబు గాడికి విరోచనాల మందు బిస్కెట్లు బాగా పనిచేసినట్టున్నాయి. వాడి రోజు కాదు కదా, రేపటిదాకా బాతుల్లోనే ఉంటాడు. ఇప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను చూడు. అరే సీను, జాగ్రత్తరా, అది మామూలు ఇల్లు కాదు, జైలు. ఆ ముసలిది రాక్షసని విన్నాను, దొరికిపోతే చెత్త కొడతారు. అరే నేను దొంగనరా, నాకు తాళాలు తీయడం తెలుసు, మనుషులు మనసులు తీయడం కూడా తెలుసు. ఆ అమ్మాయిని చూస్తే జాలేసిందిరా. ఆ సాక్ష్యం నా దగ్గర ఉంది, కానీ దాన్ని బయట పెట్టాలంటే ఆ ఇంట్లో పాతుకుపోవాలి. ఉంటా అని ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు సెక్యూరిటీ గేట్ తీస్తాడు. సీను లోపలికి రాగా నేరుగా అనసూయ దగ్గరకొచ్చి వినయంగా దండం పెడతాడు. నమస్కారం అమ్మగారు, నా పేరు శ్రీనివాస్, అందరూ సీను అంటారు. రాంబాబు పంపించాడు. సీనుని పైనుంచి కింద వరకు చూస్తుంది అనసూయ. డ్రెస్సింగ్ సెన్స్ బానే ఉందే, కానీ డ్రైవింగ్ వచ్చా? నా కారు ₹1,00,00,000. ఎక్కడైనా గీత పడితే నీ జీవితం అమ్మినా సరిపోదు. అమ్మగారు, కారు విలువ ₹1,00,00,000 కావచ్చు, కానీ అందులో కూర్చునే మీ విలువ వెలకట్టలేదుగా. మిమ్మల్ని పూలల్లో పెట్టి చూసుకున్నట్టు డ్రైవ్ చేస్తాను. గతుకుల రోడ్ వచ్చినా మీకు కూదుపు కూడా తెలియదు చూడండి. ఆ అబ్బాయి మాటకారులా ఉన్నాడు. సరే సరే, ఈ రోజుకి టెంపరీగా ఉండు, నచ్చితే పర్మనెంట్ చేస్తానులే. ఆ కార్ కీస్ అక్కడున్నాయి, తీసుకో. చిత్తం అమ్మగారు. అమ్మో, ఈ ముసలిది పోగొడతలకు లొంగిపోయింది. ఇక ఒక ఆట ఆడిస్తాను చూడు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట. అవని కొంచెం శక్తి తెచ్చుకొని హాల్లోకి వచ్చింది. అనసూయ గుడికెళ్ళడానికి రెడీ అయి కిందకొచ్చింది. సీను కారు తుడిచి రెడీగా ఉంచాడు. అవని, ఏంటి దెయ్యాలు అలా తిరుగుతున్నావు? వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ సర్దు, సురేష్ వచ్చేస్తాడు. అత్తయ్య గారు, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం సేపు కూర్చుంటాను. కూర్చోడానికి ఇదేమైనా పార్కా అమ్మా? తిండి తినడం తెలుసు గాని పని చేయడం తెలీదా? పార్వతమ్మ బట్టలు ఉతుకుతోంది, నువ్వెళ్ళి ఆ టేబుల్ సర్దలేవా? అవని బాధగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. సీను కార్ దగ్గర నిలబడి ఇదంతా గమనిస్తున్నాడు. అవనిని చూడగానే అతనికి ఆ రాత్రి గుర్తొచ్చింది. పాపం, ఈ అమ్మాయిని ఇంకా వేధిస్తోంది రాక్షసి. ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి. సీను చొరవ తీసుకుని లోపలికొస్తాడు. ఆ అమ్మగారు, కార్ రెడీ అండి, ఏసీ టెంపరేచర్ కూడా సెట్ చేశాను, బయలుదేరదామా? వస్తున్నా ఉండు. అవని, ఆ వాటర్ బాటిల్ తీసుకురా. అవని వాటర్ బాటిల్ తీసుకుని అనసూయ దగ్గరికి వస్తూ ఉండగా
కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సీను వెంటనే పరిగెత్తికెళ్ళి ఆమెని పట్టుకుంటాడు. బాటిల్ కింద పడిపోతుంది. అయ్యో మేడం గారు, జాగ్రత్త అండి. అనసూయ మండిపడుతూ చూస్తుంది. అవని ఏమో భయంతో సీనును చూస్తుంది. ఆ స్పర్శ, ఆ గొంతు ఆమెకు ఎక్కడో విన్నట్లు అనిపించింది. థ్యాంక్స్ అండి. సారీ అత్తయ్య గారు. ఏరా, డ్రైవర్ పని డ్రైవర్ చేయడం, యజమానులను తాకడం కాదు. ఎంత ధైర్యం నీకు? క్షమించండి అమ్మగారు, ఆవిడ కింద పడిపోతుంటే మానవత్వంతో పట్టుకున్నాను. నా స్థానంలో ఎవరున్నా అదే చేస్తారు. పడిపోయాక లేపడం కంటే పడకముందే ఆపడం మంచిది కదండి. సీను మాటల్లో ఏదో గుచ్చుకునే అర్థముంది. అనసూయకి అది అర్థం కాలేదు. కాని అవని సీను కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో ఆమెకు ఆ రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. అప్పుడు అవని మనసులో, ఈ కళ్ళు ఆ రాత్రి నన్ను లేపిన వ్యక్తి కళ్ళు ఒకేలాగా ఉన్నాయి. ఇతను డ్రైవరా లేక అని మనసులో అనుకుంటుంది. సరే సరే, నీతులు చెప్పమాకు. పద బయలుదేరదాం. అవని, ఆ బాటిల్ గడికి తీసుకురా. సీను అనసూయని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ అవని వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఆ రోజు సాయంత్రం 5 గంటలైంది. సురేష్ ఇంటికొచ్చాడు. అవని గదిలో ఆలోచిస్తూ కూర్చుంది. ఆమె మనసులో అనేక ప్రశ్నలు. అప్పుడు సురేష్ అవని పక్కన కూర్చొని, ఏం ఆలోచిస్తున్నావు అవని? మందులు వేసుకున్నావా? "ఆ, ఆ, వేసుకున్నానండి. ఒక విషయం అడగనా? అడుగు. మన ఇంటికి కొత్త డ్రైవర్ వచ్చారా?" అవును, మమ్మీ చెప్పింది. రాంబాబుకి బాగులేదట. ఈ కొత్త అబ్బాయి చాలా మంచోడట. మమ్మీని బాగా ఇంప్రెస్ చేశాడట. ఎందుకు? ఆ ఏం లేదు. ఆ అబ్బాయిని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపించిందండి. మీ ఏరియాలో ఎవరైనా అయ్యుంటాడులే. సరే, ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పని మీద టెర్రస్ మీదకి వెళ్తున్నాను. అక్కడ పాత ఫైల్స్ ఉన్నాయట డాడీ చెప్పారు. అవని టెర్రస్ అనగానే వణికిపోయింది. వద్దండి, అక్కడికి వెళ్ళకండి, చలిగా ఉంటుంది. పర్లేదులే అవని, ఒక్క నిమిషం పని. సురేష్ మెట్లెక్కి టెర్రస్ మీదకెళ్తాడు. అవని భయంతో కిందనే ఉంటుంది. సురేష్ పైన స్టోర్ రూమ్ వైపు వెళ్తాడు. అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది. కానీ సురేష్కి ఒక డౌట్ వచ్చింది. ఆ రోజు అవని ఇక్కడ ఎలా లాక్ అయింది? గాలికి తలుపు పడింది అనింది మమ్మీ. సురేష్ టెర్రస్ డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలిస్తాడు. అది చాలా బరువైన ఇనప తలుపు. గాలికి అది అంత సులభంగా పడదు. ఒకవేళ పడినా గడియ వాటంతట అవే పడవు. సురేషు తలుపుని అటూ ఇటూ ఊపుతూ, ఇది గాలికి పడే ఛాన్సే లేదు. ఎవరో వేస్తే తప్ప ఇది పడదు. అంటే మమ్మీ అబద్ధం చెప్పిందా? అప్పుడే సురేష్ కాలికేదో తగిలింది. కింద చూస్తే ఒక ఇనపరాడ్ పడుంది. అది సీను ఆ రాత్రి పడేసెళ్ళింది. ఈ రాడ్ ఇక్కడెందుకుంది? ఇది స్టోర్ రూమ్ లో ఉండాల్సింది కదా. సురేష్ ఆ రాడ్ని పరిశీలిస్తూ ఉండగా పక్కన గోడ మీద చిన్న మట్టి మరకలు కనిపించాయి. అవి బూట్ల అచ్చుల్లాగా ఉన్నాయి. ఎవరో గోడ దూకిన ఆనవాళ్లు. ఇక్కడ ఎవరో నడిచారే. ఇవి నా షూ మార్క్స్ కాదు. డాడీవి అంతకన్నా కాదు. మరెవరు? ఆ రాత్రి ఇక్కడికి ఎవరో వచ్చారు. ఆ రోజు రాత్రి 8 గంటలైంది. డిన్నర్ టైం. అనసూయ, అరవింద్, సురేష్, అవని అందరూ టేబుల్ దగ్గరున్నారు. సీను ఒక మూల నిలబడున్నాడు. పని వాళ్ళకి భోజనం టైం వేరే ఉంటుంది. కానీ అనసూయ ఏదో పని చెప్పి ఆపింది. మమ్మీ, ఒక విషయం అడగాలి. అడుగు నాన్నా. ఆ రోజు రాత్రి అవని టెర్రస్ మీద ఉన్నప్పుడు నువ్వేమైనా శబ్దాలు విన్నావా? అది లేదు నాన్నా. చెప్పానుగా, మేము నిద్రపోతున్నాం. ఎందుకలా అడుగుతున్నావు? సురేష్ జోబులో నుంచి ఒక చిన్న వస్తువు తీసి టేబుల్ మీద పెడతాడు. అది అవని చీర కొంగు ముక్క. అది తలుపు సందులో ఇరుక్కొని చిరిగిపోయింది. సురేష్ దాన్ని పైన గమనించాడు. ఇది అవని చీర ముక్క. ఇది తలుపు బయట వైపు ఇరుక్కోనుంది. అవని లోపలుంటే చీర ముక్క బయట గడియ దగ్గర ఎలా ఇరుక్కుంటుంది? అంటే ఎవరో బయట నుంచి తలుపు వేస్తున్నప్పుడు ఇది ఇరుక్కుంది. ఎవరో కావాలని గడియ పెట్టారు మమ్మీ. అనసూయ ముఖం రంగు మారిపోయింది. అవని భయంతో సురేష్ని చూస్తుంది. సీను ఆసక్తిగా చూస్తున్నాడు. సురేష్కి ఎంత తెలివి ఉందని అతనికి ఇప్పుడే తెలిసింది. అంటే నేనే వేశానని అంటున్నావా? కన్న తల్లిని అనుమానిస్తున్నావా సురేష్? ఒక పని మనిషి లాంటి దానికోసం నన్ను నిలదీస్తావా? మమ్మీ, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయొద్దు. ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది ఎవరో వేశారని. అది నువ్వా లేక పార్వతమ్మ లేక ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. చీచీ, ఎంత మాట అన్నావురా అరవింద్. చూశారా మీ కొడుకు మాటలు?
నేనన్నం తిన్ను. అనసూయ ప్లేట్ విసిరికొట్టి వెళ్ళిపోతుంది. అరవింద్ ఏమో ఆమె వెనకాలే వెళ్తాడు. సురేష్ తల పట్టుకొని కూర్చుంటాడు. అవని, ఏవండి, వదిలేయండి, గొడవలొద్దు. లేదవని, ఇక్కడేదో జరుగుతోంది. ఎవరు మన ఇంట్లోకి వచ్చారు, లేదా ఇంట్లో వాళ్ళే నీకు హాని చేయాలని చూస్తున్నారు. నేను కనుక్కుంటాను. సీను ఇదంతా చూసి చిరునవ్వు నవ్వుకుంటాడు. అతను మెల్లగా సురేష్ దగ్గరికి వచ్చి, బాబుగారు, నీళ్ళు తాగండి. కోపంలో నిజం తాగదు, శాంతంలో అబద్ధం ఆగదు. ఎవరో బయటోళ్ళు వచ్చి ఉంటారులేండి. దొంగలో దొరలు ఎవరికి తెలుసు? సురేష్ శ్రీను వైపు చూస్తాడు. శ్రీను మాటలో ఏదో హింట్ ఉన్నట్లు కనిపిస్తుంది. నువ్వేమంటున్నావు? ఏం లేదు బాబుగారు. ఆ రోజు రాత్రి మా ఏరియాలో కూడా ఎవరో దొంగలు తిరిగారట. గోడలు దూకడంలో ఎక్స్పర్ట్ అట. బహుశా మీ ఇంటి గోడ కూడా దూకుంటారేమో అని నా అనుమానం. చెక్ చేయించండి. సీను తెలివిగా హింటిచ్చాడు. గోడ దూకిన ఆనవాళ్లు సురేష్ చూశాడు కాబట్టి ఇప్పుడు సురేష్కి దొంగ అనే క్లూ దొరికింది. అందరూ పడుకున్నాక అర్ధరాత్రి 12 గంటలకు సీను సర్వెంట్ క్వార్టర్స్లో ఉండకుండా రహస్యంగా అనసూయ గది కిటికీ దగ్గర నిలబడి లోపల ఏం జరుగుతుందో వింటున్నాడు. అనసూయ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోంది. హలో రాజేశ్వరి. అవును, సురేష్కి అనుమానం వచ్చిందే. ఆ చీర ముక్క దొరికింది. ఇప్పుడేం చెయ్యాలి? ఆ అవనిని ఎలాగైనా వదిలించుకోవాలి. రేపు మనం ఫామ్ హౌస్కి వెళ్తున్నాం కదా, అక్కడ ప్లాన్ చేద్దాం. అక్కడ ఎవరు ఉండరు. సురేషు ఆఫీస్లో ఉంటాడు. అక్కడ పని పూర్తి చేసేద్దాం. సీను ఇదంతా రికార్డ్ చేయడానికి ఫోన్ తీశాడు. కాని సరిగ్గా అప్పుడే గార్డెన్లో ఉన్న కుక్క మొరగడం మొదలెట్టింది. అనసూయ ఉలిక్కిపడి కిటికీ వైపు చూసింది. సీను చటుక్కున కిందకి దాక్కున్నాడు. అనసూయ కిటికీ దగ్గరకొచ్చి టార్చ్ లైట్ వేసింది. ఎవరక్కడా? సీను ఏమో ఊపిరి బిగబెట్టి గోడకి అతుక్కొనున్నాడు. అనసూయ టార్చ్ లైట్ వెళ్తురు అతని కాల్ షూ మీద పడింది. ఈ షూ ఇది ఈరోజు వచ్చిన కొత్త డ్రైవర్ది కదా, వాడిక్కడేం చేస్తున్నాడు? మరి అనసూయకి డ్రైవర్ శ్రీను మీద అనుమానం బలపడుతుందా? ఫామ్ హౌస్లో అనసూయ వేసిన స్కెచ్ ఏంటి? అవనిని కాపాడడానికి సీను డ్రైవర్ అవతారం నుంచి రియల్ హీరోగా ఎలా మారతాడు? ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 4 కోసం వేచి చూడండి.